హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక క్వశ్చన్, హానెస్ట్గా ఆన్సర్ చెప్పండి. మీలో ఎంతమంది మీరు ఇప్పుడు చేస్తున్న జాబ్ సేఫ్ అని అనుకుంటున్నారు? లేకపోతే మీలో ఎంతమంది నా హెల్త్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది, నేను ఎప్పుడూ ఇల్లవ్వను అని ఎంతమంది అనుకుంటున్నారు మీలో? ఎందుకంటే లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఎప్పుడు కూడా మన పర్మిషన్ అడిగి రావు. అలాంటి ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ కనుక మన లైఫ్లో వచ్చింది అంటే ఇయర్స్ నుంచి సేవ్ చేసుకున్న మనీ అంతా కూడా కొన్ని రోజుల్లోనే వ్యానిష్ అయిపోతుంది. ఇండియాలో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్, కానీ ఫినాన్షియల్ ప్రొటెక్షన్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు ఎమర్జెన్సీ ఫండ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎక్కడ వాడతాం మనం, ఎలా ఉపయోగపడుతుంది మనకి ఈ ఫండ్, అండ్ ఎలా బిల్డ్ చేయాలి ఈ ఫండ్ని సిస్టమేటిక్గా. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇవ్వడానికి ట్రై చేస్తాం. అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఫండ్? ఇండియాలో చాలామంది ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు, ఇన్సూరెన్స్లు అన్నీ పే చేస్తారు, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేస్తారు, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ ఎమర్జెన్సీ ఫండ్ని స్కిప్ చేస్తారు. కానీ ఒక్క ఎమర్జెన్సీ వచ్చింది అంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేయటం, లేదంటే పర్సనల్ లోన్స్ తీసుకోవటం, లేదంటే ఇంకే రకమైన డెట్స్ చేయటం. సో వాటిలోంచి బయటికి రాలేక ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇప్పుడు దాకా అయితే ఏదైతే చేసుకున్నామో దాన్ని కొన్ని ఇయర్స్ పాటు డిస్టర్బ్ చేయడం. అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్ ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే రియల్ ఎమర్జెన్సీస్కి మాత్రమే, అంతేగాని షాపింగ్కో, మూవీస్కో, లేదంటే ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయడానికో కాదు. ఇది రియల్ ఎమర్జెన్సీస్. రియల్ ఎమర్జెన్సీస్ అంటే ఏంటి? ఏదైనా జాబ్ లాస్ అవటం, లేదన్నా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ రావటం, ఇంకేదన్నా ఫ్యామిలీ ఎమర్జెన్సీ, ఇలాంటివి ఎమర్జెన్సీస్ అంటారు. వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఎమర్జెన్సీ ఫండ్. సో ఎంత ఎమర్జెన్సీ ఫండ్ కావాలి? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఈ ఎమర్జెన్సీ ఫండ్కి ఎలా ఇవ్వాలి అంటే, ఫస్ట్ మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయాలి. అసలు మంత్లీ ఎంత ఖర్చు పెడుతున్నాం మనం, మినిమం ఎక్స్పెన్సెస్, మన లగ్జరీస్ ఇవన్నీ కాకుండా ఒక బేసిక్ ఎక్స్పెండిచర్ ఏం చేస్తున్నాం మనం. సో ఈ ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేసి దీన్ని 6 months, అట్లీస్ట్ 6 months, ఆ 6 monthsకి సరిపడా ఏదైతే ఉంటుందో దాన్ని మనం సేవ్ చేసుకోవాలి, ఆ అమౌంట్ని. సో దీన్ని ఎమర్జెన్సీ ఫండ్గా పక్కన పెట్టుకోవాలి. అదే కొంచెం హై రిస్క్ జాబ్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు, లేదంటే ఫ్యామిలీలో ఒక్కళ్ళే ఎర్న్ చేస్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ 12 months ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. లేదు అంటే మీ ఫినాన్షియల్ షాక్స్కి ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ ఎక్స్పెండిచర్ 50,000 per month అనుకుందాం. అదే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలి అంటే 6 months ఎక్స్పెండిచర్ అంటే అట్లీస్ట్ 3 lakh rupees మీరు ఎమర్జెన్సీ ఫండ్గా సేవ్ చేసి పక్కన ఉంచాలి. అదే 1 year కోసం చూస్తే 6 lakhs rupees మనం ఎమర్జెన్సీ ఫండ్గా బిల్డ్ చేసి దాన్ని సేవ్ చేసుకోవాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ని ఎక్కడ సేవ్ చేయాలి అంటే, అది మనకి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎమర్జెన్సీస్ కోసం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియట్ యాక్సెసిబిలిటీ ఉండేలా చూడాలి. ఇమ్మీడియట్ యాక్సెస్ అంటే ఎయిదర్ సేవింగ్స్ అకౌంట్లో ఉంచడం, లేదంటే స్వీప్ ఎఫ్డీలో పెట్టుకోవడం, లేదంటే లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం, వోలటాలిటీ లేకుండా. సో ఇలాంటి ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో, ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్, వాటిల్లో ఇది సేఫ్గా ఉంటుంది అండ్ మనకి ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుంది. ఎక్కడ ఉంచకూడదు మరి? ఎక్కడ ఉంచకూడదు అంటే చాలామంది చేసేది ఏంటంటే వీటిని తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. బఫర్ అమౌంటే కదా, పక్కనే ఉంది కదా, ఈరోజు మార్కెట్ బాగా మంచి స్వింగ్లో ఉంది, ఈరోజు ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పని వీటిని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయటం. అక్కడ ఏదైనా మార్కెట్ ఆ రోజు డ్రాప్ అయితే అక్కడ మళ్ళీ టెన్షన్. లేదు, లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం. ఈ లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్కి వాలటాలిటీ ఖచ్చితంగా ఉంటుంది, ఏదో ఒక టైంలో అది మార్కెట్ డిప్ అవుతుంది. అలాంటి టైంలో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనకు కావాల్సినప్పుడు మన మనీ లాస్లో బయటకు తీయాల్సి వస్తుంది. అండ్ అలాగే రియల్ ఎస్టేట్లో చాలామంది ఏంటంటే తక్కువకి వచ్చేస్తుంది కదా ఒక పొలం, లేదంటే ఏదైనా ల్యాండ్, ఏదైనా ఫ్లాట్, దాంట్లో ఇన్వెస్ట్ చేసేద్దాం, ఇప్పుడు కావాలంటే అమ్మేసుకుందాం అని చెప్పని అనుకుంటారు. రియల్ ఎస్టేట్లో ఏదైనా ప్రొడక్ట్ అమ్మటం అంటే అంత ఈజీ కాదు. సో లిక్విడిటీ చాలా 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 టఫ్ రియల్ ఎస్టేట్లో. సో ఎమర్జెన్సీ ఫండ్ లాంటివి తీసుకెళ్ళి ఈ స్టాక్స్లో, లేదంటే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో, రియల్ ఎస్టేట్లో పెట్టడం, అది ఎమర్జెన్సీ ఫండే బిల్డ్ చేస్తున్నట్టు కాదు అప్పుడు మనం.
ఎమర్జెన్సీ ఫండ్ మన చేతిలో లేనట్టే ఈ మూవిట్లో ఇన్వెస్ట్ చేస్తే. సో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ఎప్పుడు ట్రై చేయొద్దు. సో ఓన్లీ సేవింగ్స్ అకౌంట్, లేదంటే ఎఫ్డి, లేదంటే లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడంలో కూడా చాలామంది 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో అవేంటంటే, ఫస్ట్ మిస్టేక్, ఎమర్జెన్సీ ఫండ్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేయడం. ఈ స్టాక్ మార్కెట్లోనో లేదంటే ఆప్షన్స్లోనో ఇట్లా రియల్ ఎస్టేట్లోనూ ఇన్వెస్ట్ చేయడం, ఇందా మనం మాట్లాడుకున్నట్టు. సో ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం ఎస్ఐపి స్టార్ట్ చేయడం. ఇదేమవుతుంది, ఎమర్జెన్సీ ఫండ్ లేదు కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎస్ఐపి స్టాప్ చేసేసి ఆ ఉన్న మనీ అంతా మళ్ళీ ఇటు మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు వెల్త్ క్రియేట్ చేయడానికి పెట్టుకున్న ఆ గోల్ ఏదైతే ఉందో అది మనం రీచ్ అవ్వలేం. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్ని ఒకసారి క్రియేట్ చేసేసి దాన్ని పక్కన ఉంచేసి ఇంక రివ్యూ చేయరు. అది కూడా యాక్చువల్గా అది కూడా ఎవ్రీ టైం రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన శాలరీ పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, మన ఎక్స్పెండిచర్ పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఎమర్జెన్సీ ఫండ్ను కూడా మనం ఖచ్చితంగా రివ్యూ చేసుకొని అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 ఉంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత దాన్ని మనం 70,000 80,000కి తీసుకెళ్ళిపోతాం మంత్లీ ఎక్స్పెన్సెస్. అలాంటప్పుడు 50,000తో బిల్డ్ చేసుకున్న ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉందో అది ఆ టైంకి సరిపోదు. సో దీన్ని అప్డేట్ చేసుకొని ఆ టైంలో ఉన్న రెగ్యులర్ ఎక్స్పెన్సెస్కి దాన్ని మ్యాప్ చేసుకుంటూ ఉండాలి. సో ఎమర్జెన్సీ ఫండ్ని సిస్టమేటిక్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది సింపుల్గా చెప్తాను మీకు. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మంత్లీ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. ఒక మంత్ ఎక్స్పెన్సెస్ అంతా ట్రాక్ చేసి అందులో బేర్ మినిమం ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, మనకి మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి, వీటన్నిటిని ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ చేసుకొని వచ్చిన అమౌంట్ని 6 monthsకి లేదంటే 12 monthsకి మనకున్న రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, మన జాబ్ సేఫ్టీకి తగ్గట్టుగా 6 months to 1 year క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని స్మాల్ అమౌంట్స్తో అయినా స్టార్ట్ చేసి సో 1-2 yearsలో దాన్ని బిల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. అది ఒకేసారి బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మంత్లీ కొంతైనా కానీ కన్సిస్టెంట్గా బిల్డ్ చేస్తే ఒక 1-1.5 yearలో దాన్ని బిల్డ్ చేసేయచ్చు మనం. ఆ తర్వాత దాన్ని ఇయర్లీ మన ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ సింపుల్ 3 steps ఫాలో అయ్యారు అంటే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేస్తారు. మీకు ఏదైనా ఎమర్జెన్సీస్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ కదిలించాల్సిన అవసరం ఉండదు, ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఎమర్జెన్సీ ఫండే మిమ్మల్ని ఆ టైంలో కాపాడుతుంది. అసలు ఎమర్జెన్సీ ఫండ్ రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో ఒక చిన్న సినారియోతో చెప్తాను మీకు. 2 friends A, B, వీళ్ళిద్దరూ ఒకే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒకేసారి జాయిన్ అయ్యారు. ఇద్దరి శాలరీ కూడా ఒకటే, ఇద్దరు మంచిగా ఎర్న్ చేస్తున్నారు. ఏ అనే పర్సన్ కొత్తగా జాబ్ వచ్చింది కాబట్టి పార్టీలు, పబ్బులు, కార్పొరేట్ కల్చర్ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు. బి అనే పర్సన్ అవి ఎంజాయ్ చేస్తూనే ప్లాన్ చేసుకొని, ఫినాన్షియల్ ప్లానింగ్ ప్రాపర్గా చేసుకొని ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకున్నాడు, కొంత కార్పస్ బిల్డ్ చేసుకున్నాడు. ఒకేసారి ఇద్దరిని ల్యాబ్స్లో ఉద్యోగం నుంచి తీసేశారు, ఆ ప్రాజెక్ట్ అయిపోయిందని. ఏ అనే పర్సన్ ఎమర్జెన్సీ ఫండ్ లేదు, ఒక సిస్టమాటిక్ ప్లాన్ లేదు. సడన్గా షాక్, ఉద్యోగం లేదు అంటే రేపటి నుంచి ఏం చేయాలి అని. ఉద్యోగం లేకపోవటం లైఫ్లో ఫినాన్షియల్ స్ట్రెస్ ఎంతగా ఉంటుంది అంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా దాని నుంచి బయటకు తీయలేనంత డీప్గా తీసుకెళ్తుంది మిమ్మల్ని ఫినాన్షియల్ స్ట్రెస్. దానికోసం అప్పులు చేయటం, దానికోసం మళ్ళీ వ్యసనాలకు అలవాటు అవటం, ఆ డబ్బులు లేవన్న టెన్షన్, ఇవన్నీ కలిసి మనిషిని నలిపేస్తాయి. బట్ సిస్టమేటిక్గా ఉన్న బి అనే పర్సన్ ఏం చేశాడు, అతనికి ఆల్రెడీ ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ అయి ఉంది 6 months వరకు. సో నెక్స్ట్ డేనే తను కొత్త జాబ్ కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఏ టెన్షను లేదు, ఎక్స్పెన్సెస్కి 6 months వరకు డోకా లేదు, రన్ అవుతూనే ఉంటాయి మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్నీ. సో పీస్ ఆఫ్ మైండ్ ఇక్కడ ఏం దొరుకుతుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ మైండ్. కష్టకాలంలో ఏదున్నా లేకపోయినా పీస్ ఆఫ్ మైండ్ ఉంటే ప్రాపర్గా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఆ పీస్ ఆఫ్ మైండ్ తీసుకొస్తుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అంత కాస్ట్లీ. సో అందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ ఎక్స్పెన్సెస్ని దానికి తగ్గట్టుగా ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేసుకొని ఏ ఇబ్బంది అయినా వచ్చినప్పుడు ఆ ఎమర్జెన్సీ ఫండ్ని మిమ్మల్ని సేవ్ చేసేలా ప్లాన్ చేసుకోండి. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.